అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారు? మేమందరం బాగున్నామండి. నా వీడియోలను మీరు ఇంతలాగా అభినందిస్తున్నందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా అమ్మగారు మనకి డమరుకం ఒత్తి ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తారు. ఇక కార్తీక మాసం మనకి ఎంటర్ అయిపోతుంది. ఓన్లీ 1 డే లెఫ్ట్‌లో ఉన్నాం మనం. సో, చూసి నేర్చుకుందామా మనం? లెట్ అస్ స్టార్ట్. మీకు ఇదివరకు దారం తీయడం అది చూపించాను కదా. ఇగో ఇలా సన్నంగా ఇలా తీసుకోవాలి. దానికి మొత్తం ఇలా 2 వేళ్ల వెడల్పు పెట్టుకుంటే చాలన్నమాట. మొత్తం మనం 360 పోతలు పోసుకోవాలి. 2 వేళ్ల వెడల్పులో 360 వేసుకోవాలి. ఆవిడవి లెక్క పెట్టి లోపల నేను ఒకసారి మా లివింగ్ రూమ్ చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ బాలరాముడు ఉన్నాడు మాకు. ఆ కార్నర్లో కృష్ణుడు ఉన్నాడు. ఇదంతా మా టీపాయి. ఇదంతా కూడా మా హాల్లో ఉండే అల్మైరా. ఇదంతా కూడా గ్లాస్ అల్మైరా. దీనిలో అన్నీ కూడా నేను ఇలా రకరకాల బొమ్మలు పెట్టుకోవడం జరిగింది. మూడు 360 పోచలు వేసుకోవాలి 2 వేళ్ల వెడల్పులో డమరుకం ఒత్తి. అమ్మ మనకి రకరకాల ఒత్తులు చూపిస్తోంది. ఎక్కడైనా మనకి తెగిపోయినా మనం వెంటనే దాన్ని మామూలుగా దీన్ని ఇచ్చేసుకోవచ్చు. అతకేసుకుని మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసేసుకోవడమే. శివరాత్రి మనం మా కార్తీక మాసం అనే కాదు, మనం మహాశివరాత్రి, సోమవారం, పర్వదినాలప్పుడు కూడా మనం ఎప్పుడైనా వెలిగించుకుంటూ ఉండొచ్చు. ఓకే. 60 ఇలా 360 వేసారు. అంటే ఇటు 1 ఇటు 2 1 2 అలాగా మొత్తం 360. ఇలాగే 360ని ఇలా పట్టుకోవాలి. ఇలా ఉంచుకుని కొంచెం లావుగా దారం ఇలా తీసుకుని ఇలా లావుగా దారం తీసుకుని దీన్ని ఒక 10 పోచలు వేసుకుంటే చాలు. ఇలాగా 1 2 3 4 5 6
10 పూసలు వచ్చింది. ఇలాగే దీన్ని ఏం చేయాలంటే మనం ఈ మధ్యకి దీని నుంచి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని చిన్న ముడి వేసుకుంటే మనకి కొంచెం ఇలా చిన్న ముడి వేసుకుని ఇప్పుడు ఇక్కడ మనం దాన్ని ఒత్తిలాగా చేసుకోవడం, ఒత్తి కింద చేసుకోవాలన్నమాట. పత్తిలా పెట్టుకుని కొంచెం పాలతడి ఇలా చేసుకుని శివుడికి డమరుకం అంటే చాలా ఇష్టం. ఆయనకి ఆ నాదం చాలా ఇష్టం అన్నమాట. అలాగా ఆయనకి ఏదైనా ఇది కానీ సమస్యలు కానీ ఇవి కానీ ఏదైనా వచ్చాయంటే ఆయన ఇంకా అలాగా డమరకం వాయిస్తూనే ఉంటారన్నమాట. ఇంకా ఆయన సో అలాగా కొంచెం ఎక్కువ పత్తి పెట్టుకుని మనం ఒత్తి మంచిగా స్టాండ్ అయ్యేంత వరకు మనం తయారు చేసుకోవాలి. ఓకే అబ్బా, ఎంత బాగుందో. ఇంకా ఇంతకు ముందర నువ్వు చేసినది ఉందా? చేసుకుంటే మనం ఒక ప్రమిదలో కానీ ఒక ఇదిలో కానీ పెట్టుకుంటే ఇగో ఇలా వస్తుంది అన్నమాట. నైస్ నైస్. అబ్బా ఎంత బాగున్నాయో చూసారా, డమరుకం షేపులో 360 పోచలతోటి చేసుకోవాలి. మొత్తం 370. ఇంకొక 10 ఒత్తి. ఎక్కువ ఉన్నా నష్టం లేదు, తక్కువ అవ్వకూడదు కానీ ఎక్కువ ఉన్నా పర్వాలేదు. అది ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.